కడప జిల్లాలోని రాయచోటి వెంపల్లి మార్గ మధ్యంలో పాపఘ్ని నదీ తీరాన గండి క్షేత్రం వెలసింది. పాపఘ్ని నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఆంజనేయ స్వామికి పవిత్ర క్షేత్రాలు చాలా ఉన్నా వాటిలో గండి క్షేత్రం అత్యంత పురాతనమైంది. భక్తుల పాపాలను హరించివేసే పాపఘ్ని నదికి సమీపంలో ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారి కోర్కెలు వెంటనే నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. పాపఘ్ని నది గురించి పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం వేటకు వచ్చిన ఒక రాజు బాణానికి చెంచు తెగకు చెందిన వ్యక్తి మరణించాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనన్న నానుడి ప్రకారం ఆ రాజు కుష్ఠురోగి అయ్యాడు. ఆ రోగం నుంచి విముక్తి కోసం ఆ రాజు ఎన్నో పూజలు వ్రతాలు చేశాడు. పుణ్యక్షేత్రాలు సందర్శించాడు.